మళ్ళీ అవమానపడే ప్రశ్నే లేదు, రాదు. మీరు బాగా చదువుతున్నారు, నాకు తెలుసు. మీకే ప్రైజెస్ వస్తాయి, ఓకేనా? మీరే గెలుస్తారు, సరేనా? విజయం ఒక గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి జీవితంలో మరో అవకాశం ఉంటుంది. అది మీకిప్పుడు అర్థం కాదు. అది మీకు అర్థం అవడానికి మళ్ళీ మీ పేర్లిచ్చాను. తెలుసు. అరే, టీచర్ మళ్ళీ మన పేర్లు ఎందుకు ఇచ్చినట్టు? నాకేదో చెప్పినట్టు నన్ను అడుగుతావేంట్రా? అది సరే, కానీ ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ ఓడిపోదాం. అసలు ఓడిపోవాలని టీచర్ ఇలా చేసిందా? ఓడిపోతే టీచర్కి ఏమొస్తుంది? ప్రిన్సిపాల్ నుంచి తిట్లు పడతాయి. మరి మన పేర్లు ఎందుకు ఇచ్చినట్టు? ఏమో, నాతో ఏమీ చెప్పలేదురా. అవన్నీ తర్వాత, ముందు మనం ఏం చేయాలో ఆలోచించండి. ఐడియా. చెప్పను, రాత్రికి ఆలోచిస్తా. మీరు ఆలోచించండి. నిద్రపోకూడదు. బాగా ఆలోచించి గాని మనం నిద్రపోకూడదు. అమ్మో, త్వరగా నిద్రపోవాలి, లేకపోతే సన్మాన సభలో కులికిపాట్లు పడాల్సి వస్తుంది. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్. గుడ్ నైట్. వాడెప్పుడో నిద్రపోయాడు. నిద్రపోమ్మని వేరే జోల పడక్కర్లేదు. ఏంటి? సింగర్ బాలు గారు ఇల్లు ఎక్కడ? స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి వెళ్ళిన తర్వాత దాని అవతలే వాళ్ళ ఇల్లు. థ్యాంక్స్ అంకుల్.
కనిపించిందా? లేదు. నీకేమైనా కనిపించిందా? లేదురా. ఏం చేద్దాం ఇప్పుడు? అలా అంకుల్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇల్లు ఎక్కడ? ఆయన ఇంటి ముందే నిలబడి ఆయన ఇల్లే అడుగుతున్నారు. ఇదే ఇల్లు. థ్యాంక్స్ అంకుల్.